श्रीरामचन्द्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 593వ భాగం. చూడాలా సికిధ్వజుని, చూడాలా ఆ విప్రుని వేషంలో ఉన్నటువంటి చూడాల సికిధ్వజుని ఒక ప్రశ్న వేస్తుంది. అయ్యా, ఇప్పుడు నేను నీకు ప్రశ్న వేస్తున్నా, దానికి జవాబు చెప్పు. ఇప్పుడు నీకు రెండుంటాయి, ప్రతి వస్తువుకి రెండుంటాయి, కార్యము కారణము అని రెండుంటాయి. ఏ వస్తువును చూచినా కార్యము కారణం అనేటివి రెండుంటాయి. ఇప్పుడు నువ్వు ఒక కుండను చూస్తున్నావు, నీ ముందు ఒక కుండ ఉంది. ఆ కుండను చూస్తుంటే నీకు ఏం చూస్తున్నావు? కుండని. ఇప్పుడు కుండ నీకు ఏ విధంగా కనపడుతుంది? కారణం కనపడడం వల్ల కార్యం కనపడుతుంది. నీకు ఆ కుండలో కార్యం కనపడుతుంది. ఇప్పుడు నువ్వు వెంటనే అయితే ఆ కార్యం దానికి ఆ కుండ యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానం తెలియజెప్పడం లేదు. అది కుండను చూస్తూనే నీ కార్యం మాత్రమే కనపడుతున్నది. అయితే దానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైన జ్ఞానం నీకు తెలియడం లేదు. ఏమిటా పరిపూర్ణమైన జ్ఞానం? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది దీనికి కారణం ఏమిటి? ఇంకా ఎలా ఇది తయారైంది అన్నటువంటి అవన్నీ కూడాను నీకు అర్థమైనప్పుడే దాని పట్ల పరిపూర్ణమైనటువంటి జ్ఞానం నీకు వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? కారణం. అర్థమవుతుందా? కారణం. ఎందుకని కారణం ఎందుకు కావాలి? కారణము దానిపాటికి, కార్యం అనేది దానిపాటికి అదే పరిపూర్ణం కాదు. అర్థమైందా? కార్యం అపరిపూర్ణం, కార్యం దానిపాటికి అదే పరిపూర్ణం కాదు. ఆ కొండ ఏంటి? దీన్ని ఫలానా ఈ పదార్థంలోంచి ఈ కొండ వచ్చింది, మృత్తిక అనేది దీనికి ఆధారం, మృత్తికలోంచి ఈ కొండ వచ్చింది అని ఆ విషయాన్ని పూర్తిగా నువ్వు బాగా విచారణ చేసి కనుక నువ్వు అది గ్రహించినప్పుడు ఆ మట్టితో నీవు, ఆ మూల కారణంతో నీవు కనెక్ట్ అవుతావు. ఆ మట్టితో నీవు కనెక్ట్ అవుతావు. ఓహో, ఇది ఈ కుండ అనేది మట్టిలోంచి తయారైందా అని నీవు దానికి సంబంధించినటువంటి ఆ మూల కారణాన్ని కనుక్కోవడంతో నీకు ఆ పరిపూర్ణ జ్ఞానం వస్తుంది. నీకు ఇప్పుడు కారణము కార్యం రెండు తెలుసు. అర్థమైందా? ఇప్పుడు అలాగే నిన్న ఒకటి వేదనం అనేటువంటి మాట వాడాడు. వేదనం అనే మాట వచ్చింది మన ప్రసంగంలో. ఏంటి వేదనం అంటే? ప్రపంచంతో ఉండే లావాదేవీలనే వేదనం అంటామని కూడా నిన్న అన్నాం. అయితే ఆ వేదనానికి కారణం ఏమిటి? ఎలాగా కుండకు కారణం ఏమిటి? మృత్తికే అని నువ్వు తెలుసుకున్నావో, ఆ వేదనానికి కారణం ఏమిటి? ప్రపంచంతో ఉన్న లావాదేవీలు నీ జ్ఞానము బయట ప్రపంచంతో కలిపేటువంటి ఆ వ్యవహారం ఉందే, లావాదేవీ ఉంది, దాన్ని వేదనం అంటున్నాము. ఈ వేదనానికి కారణం ఏమిటి? వేదనానికే కాదు, ఈ మొత్తం ప్రపంచం ఒక కార్యం. బ్రహ్మాండ బాండోదరి అంటామన్నమాట. బ్రహ్మాండ బాండం, ఇది పెద్ద కుండ, ఇది ఒక పెద్ద కార్యం. బ్రహ్మాండం అనేది ఒక కార్యం, మొత్తం ప్రపంచమంతా ఒక కార్యం. మరి ఈ కార్యానికి, ప్రతి కార్యానికి కారణం ఉంటుంది కాబట్టి ఈ ప్రపంచానికి, బ్రహ్మాండ బాండానికి కారణం ఖచ్చితంగా ఉంటుంది. ఎలాగ వేదనానికి కారణం ఉంటుంది అని మనం తెలుసుకోవాలనుకున్నాము, ఈ ప్రపంచానికి కూడా ఒక మూల కారణం ఉంటుంది. ఆ కారణాన్ని తప్పక తెలుసుకోవాలి అంటుంది ఇక్కడ చూడాలి.
ఏంటి తెలుసుకోకపోతే, ఏంటి నష్టం ఏంటి తెలుసుకోకపోతే అంటావా? నష్టం ఏమిటయ్యా? ఏమిటంటే సమస్యకు పరిష్కారం లేదయ్యా. నీ సమస్యకు పరిష్కారం దొరకదు. నువ్వు కనుక దానికి కారణంగా నీ ప్రపంచానికి సృష్టికి కారణం ఏదో దాని మూల కారణాన్ని నువ్వు తెలుసుకోకపోతే నీ సమస్యకు పరిష్కారం లేదు. ఏంటి సమస్య ఏంటి అంటే నీ జీవితమే సమస్య. నీ జీవితం అంతా సమస్య. జననం సమస్య, జీవితం సమస్య, మరణం సమస్య. ఈ ప్రపంచమే, సంసారమే నీకు పెద్ద సమస్య. ఈ సంసారానికి నీకు పరిష్కారం స్ఫురించదు కారణం తెలుసుకోకపోతే. ఎప్పుడైతే నీకు పరిష్కారం స్ఫురించదో నిన్ను విషాదం నిన్ను వెంటంటే వదలదు, దుఃఖం నిన్ను వదలదు. జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి సంఘటనలోనూ సంఘటనలు నీకు విషాదాన్నే ఇస్తాయి అంటున్నాడు ఇక్కడ అన్నమాట. ఎందుకంటే ఇది దుఃఖాలయం, అశాశ్వతం. దుఃఖాలకు నిలయము, అశాశ్వతమైంది ఇది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడాను, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి అశాశ్వతమే, ఏది శాశ్వతం కాదు. ఇది ఒకప్పుడు మనకి బాగా సుఖాన్ని ఇచ్చిన పదార్థమే మరొకప్పుడు దుఃఖాన్ని కూడా ఇస్తుంది. అదే ఇస్తుంది. మీకు అనుభవం లేదా? మనకందరికీ అనుభవం కలుగుతూనే ఉంది నిజ జీవితంలో. కనుక నువ్వు ఈ కార్యాన్ని, ఈ మొత్తం ప్రపంచాన్ని చూచినంత మాత్రాన నీకు తృప్తి కలగటం లేదు. అది నీ సమస్య. ఈ ప్రపంచాన్ని, ఈ యొక్క నామరూప జగత్తును చూసినంత మాత్రాన నీకు తృప్తి కలగడం లేదు. ఆ తృప్తి కలగకపోవడమే నీకున్న పెద్ద సమస్య. దానికి పరిష్కారం ఏమిటి అన్నది నువ్వు ఆలోచించాలి. దానికి పరిష్కారం ఏమిటి అంటావా? దానికి కారణం గనక నువ్వు గుర్తించినట్లయితే ఆ కారణమే నీకు పరిష్కారంగా తోస్తుంది. కార్యం అనేది సమస్య, కారణం పరిష్కారం. ఈ మొత్తం ప్రపంచమంతా ఒక కార్యం అని ఎప్పుడైతే నువ్వు చెప్పావో దీనివల్ల మనకు ఎక్కడలేని సమస్యలు వచ్చి పడ్డాయి. కార్యం అనేది సమస్య, కారణం పరిష్కారం అన్నాం కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడాను కార్యం అంటున్నాం కాబట్టి ఇది సమస్యలమయం. కాబట్టి నేను వేస్తున్న ఈ ప్రశ్న, ఏం ప్రశ్న? నీకు కార్యం తెలుసు, కారణం తెలుసు కదా, వేదనమని కూడా అంటున్నావు కదా. వేదనమని ఏమన్నావు నువ్వు? నాకు ప్రపంచంలో ఉండే లావాదేవీలన్నీ కూడాను, నాకు ప్రపంచంలో ఉండేటువంటి లావాదేవీలు అన్నీ కూడా ప్రపంచంతో చేసుకునేటువంటి లావాదేవీలే వేదనమని చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఆ వేదనమే కార్యం. ఆ వేదనానికి కారణం ఏమిటి? ఇంతకుముందే మనం ఈ ప్రశ్న రైజ్ చేసాం. ఆ వేదనానికి కారణం ఏమిటి? దేనివల్ల ఈ ప్రపంచాన్ని నీవు గుర్తిస్తున్నావు, గ్రహిస్తున్నావు? వేదనం అంటే అదే కదా, ప్రపంచాన్ని గుర్తించడమే. దేని వలన నీవు గ్రహిస్తున్నావు? ఏది లోపల ఉంటే నీకు ఈ ప్రపంచాన్ని నువ్వు గుర్తిస్తున్నావో, గ్రహిస్తున్నావో? ముందు నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు అని నిలదీస్తోంది చూడాల. సికిధ్వజుడు చెప్తున్నాడు గొప్ప సమాధానం. అయ్యా, నాకు కూడా కొంత తెలుసు, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ప్రయత్నిస్తాను, సమాధానం విను అంటున్నాడు. దానికి కారణాలు రెండున్నాయ్యా. ఒకటేమో ఇటువైపు ఉంది, మరొకటేమో అటువైపు ఉంది. ఈ రెండిటి మధ్య వేదనం కనపడుతుంది. అర్థమవుతుందా? ఇటువైపు ఉన్నది, అటువైపు ఉన్నది. ఇటువైపు ఉన్నది నా జ్ఞానం, అటువైపు ఉన్నది వస్తువు. ఈ రెండిటి మధ్య సాగే ప్రయాణమే వేదనం. వేదనం అంటే ట్రాన్సాక్షన్. ఈ జ్ఞానానికి, జ్ఞేయానికి, ఇక్కడ జ్ఞానానికి అక్కడ ఉన్నటువంటి వస్తువుకు, ఈ రెండిటికి మధ్య జరిగేటువంటి ట్రాన్సాక్షన్ ఇది. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు వేద్యం అంటే ఇక్కడ ఏం లేదు. వేదనం అంటే ఆ లోపల ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి ట్రాన్సాక్షనే వేదనం.
రెండు కొసలు ఉండాలి ఇక్కడ. ఇక్కడ ఒక కొస, అక్కడ ఒక కొస. ఇక్కడ ఉన్న జ్ఞానం అనేటువంటి కొస, ఈ జ్ఞానం అనే కాదు, ఇక్కడ మన దేహము, ఇంద్రియాలు, మనసు అన్నీ వస్తాయి. ఇక్కడ జ్ఞానం లోపలికి పోకూడదు మనం అప్పుడే. ఇక్కడ ఒక కొస ఉంది, అక్కడ ఒక కొస ఉంది, రెండు కొసలు ఉన్నాయి. ఇటువైపు ఈ కొస ఏంటంటే దేహాదులు, దేహము, మనసు, ప్రాణము, ఇంద్రియాలు అన్నీ ఇటువైపు కొసలో ఉన్నాయి. అటువైపు కొసలో ఏముంది? వస్తువులు ఉన్నాయి. కాబట్టి ఇది ఏంటంటే నాకు ఒక దేహం ఉన్నది, నాకు ఒక ప్రాణం ఉన్నదే, ఇవన్నీ కూడాను ఫంక్షన్ చేస్తున్నాయి. ఇది మనకు పెద్ద బలం అన్నమాట, మనకున్న బలం, మనకున్న పెద్ద సపోర్ట్ ఇది అంటున్నాడు ఇక్కడ. అంటున్నది చూడాలి. మనకున్న సపోర్ట్ ఏది? మన శరీరం. మనకున్న సపోర్ట్ ఏది? మన ప్రాణం. మనకున్న సపోర్ట్ ఏది? మన ఇంద్రియాలు. ఇక్కడ ఈ కొసలో ఉన్న సపోర్ట్ ఇది అంటూ ఆపుతోంది. చూడాలా రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తుందో చూద్దాం. ఇది చూడాలకా చెప్పింది, ఇది సికిధ్వజుడు చెప్తున్నాడు అనమాట. ఇది రేపటి ఎపిసోడ్లో ఈ కంటిన్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి శాంతి.